తెలుగు సామెతలు చిన్న పదాలలో పెద్ద అర్థాన్ని ఇస్తాయి మరియు మన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, నమ్మకాలను ప్రతిబింబిస్తాయి. వీటిలో అనుభవసారం, నీతి హాస్యం వంటివి ఇమిడి ఉంటాయి. ఈ వీడియోలో మనం తెలుగు సామెతలు వాటి వెనుకున్న అర్థాన్ని తెలుసుకుందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నరం లేని నాలుక ఎన్ని మాటలైనా అంటుంది. నిజమే కదా. నరం లేని నాలుక ఎన్ని అయినా అంటుంది. నాలుకని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. నాలుక అదుపులో లేకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయో. అన్ని రకాలుగా జీవితంలో మాట అదుపు లేకపోవడం వలన ఇబ్బందులు ఎదురవుతాయి. మాట జారితే మళ్ళీ దానిని సరిదిద్దుకోవడం చాలా కష్టం సుమా. ఏరు దాటి తెప్ప తగలేసినట్లు. కొందరు ఒక వస్తువును ఉపయోగించి అవసరం తీరిన తర్వాత దానిపై నిర్లక్ష్యం వహించే సందర్భంలో వాడే సామెత ఇది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఎవరైనా మోసం చేసి మనల్ని దగా చేస్తే అటువంటి వారిని మోసంతోనే జయించాలి అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఆ చెవిలో విని ఈ చెవితో వదిలిపెట్టాలి. కొంతమంది అనవసర విషయాలు చెబుతుంటారు. అటువంటి అనవసర విషయాలను పట్టించుకోకూడదనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఎన్ని పుట్టాలేసినా ఇత్తడి ఇత్తడే. ఎంత ప్రయత్నించినా మంచి మంచిగానే ఉంటుంది, చెడు చెడుగానే ఉంటుంది అనే సందర్భంలో ఈ సామెతను వాడతారు. దరిద్రుడి పెళ్లికి వడగల్లవాన. దురదృష్టవంతుడు అయిన వాడికి మరో దురదృష్టం ఎదురైనప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. పిల్లికి ఎలుక సాక్ష్యం. ఎవరైనా అబద్ధం చెబుతుంటే నిజమే అని సహాయపడుతుంటారు. కొందరు ఆ సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. నవ్వు 4 విధాల చేటు. అనవసరంగా నవ్వితే దానివల్ల అనేక అనర్థాలు కలుగుతాయి అనే సందర్భంలో వాడే సామెత ఇది. ఏనుగులు వెళుతూ ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి. కొంతమంది అవివేకులు గొప్ప వాళ్ళని చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. అంత మాత్రం చేతనే వారి గొప్పతనం తగ్గదు అనే సందర్భంలో ఉపయోగించే సామెత ఇది. చింత చచ్చినా పులుపు చావదు. కొందరికి వయసు ఎంత పెరిగినా వారి స్వభావంలో మార్పు రాని సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఆడలేక మద్దెల ఓడు. ఏ పని చేయడం చేతగాని వాడు ఇతరులను నిందిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో ఈ సామెతను వాడతారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు. ఒకరి మీద ఉన్న కోపాన్ని మరొకరి మీద చూపించే సందర్భంలో ఈ సామెతను వాడుతారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనే సందర్భంలో ఈ సామెతను వాడతారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం. ఏదైనా ఒక పనిని చేయబోయే ముందు జాగ్రత్త లేకపోవడం అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. దూరపు కొండలు నునుపు. దగ్గర ఉన్న వాటిని గురించి మర్చిపోయి దూరంగా ఉన్న వాటిని గురించి గొప్పగా ఊహించుకునే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషి ఆరోగ్యం కనుక బాగుంటే అతనికి అన్ని సంపదలు ఉన్నట్లేనని ఈ సామెతకు అర్థం. కుక్కతోక వంకర. తప్పు చేసిన వాడు తన బుద్ధిని మార్చుకొనక ఎప్పుడూ వక్రంగానే ఉంటాడు అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఇల్లు కాలుతుంటే బావి తవ్వినట్లు. అప్పటికప్పుడు సాధ్యం కాని పనికి పూనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఈ సామెతల్లో మీకు ఏ సామెత బాగా నచ్చిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.